నమస్తే మన ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మనం లక్నవరం చెరువు దగ్గర ఉన్నాం. లక్నవరం చెరువు దగ్గర పెద్ద మత్తడి దగ్గర ఉన్నాం. పెద్ద మత్తడి దగ్గర ఇక్కడ నీరు ఇటు చాలా కిందికి ఉన్నది. ఇంకా 4 నుంచి 6 ఫీట్ల మధ్యలో వస్తే ఈ లక్నవరం పూర్తిగా నిండిపోయి ఇక్కడ దీని మీద నుంచి కింది పోతాయి. కింది నుంచి జంపన్న వాగు, మేడారం చేరుకుంటాయి. ఇక్కడ నుంచి చెప్పుకోవచ్చు. ఇంకా 2-3 వర్షాలు గట్టిగా పడితే లవ్వాల బంధాల నుంచి ఈ లక్నవరానికి చాలా కాలువలు, పిల్ల కాలువలు చాలా అనేక సందుల నుంచి వస్తాయి. ఈ లక్నవరం సరస్సుకు ఉన్నంత ప్రాముఖ్యత ఏ సరస్సుకు ఉండదు. అప్పుడు కాకతీయుల కాలం నాటి నిర్మించిన ఈ లక్నవరం చాలా సుందరంగా పర్యాటకులకు చూడదగ్గ ప్రదేశం అని చెప్పుకోవచ్చు. పచ్చని చెట్ల మధ్య ఎక్కడి నుంచో లవ్వాల బంధాల, ఖమ్మం, ఇంకా ఆంధ్ర బార్డర్ నుంచి చిన్న చిన్న కాలువల ద్వారా ఇక్కడికి లక్నవరం చేరుకుంటాయి. ఇది చాలా మన తెలంగాణలోనే ఈ చాలా అతిపెద్ద సరస్సుగా చెప్పుకోవచ్చు. ఈ సరస్సుకుండే ప్రత్యేకత, చాలా గొప్ప విశేషం ఏంటంటే పచ్చని చెట్ల మధ్య అన్ని గుట్టల సందులో ఏర్పడినటువంటి ఈ లక్నవరం సరస్సు సుందరీకరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లక్నవరం సరస్సు చాలా చూడదగ్గ ప్రదేశం. అప్పుడు కాకతీయుల కాలం నాటి నిర్మించబడ్డది. ఈ మత్తడి కూడా కాకతీయుల కాలం నాటిదే. చాలా ఎట్లా ఉంది చూడండి. అప్పుడు నిర్మించిందే. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కాంచి ఏ ప్రభుత్వం వచ్చినా రిపేర్ చేయలేదు. ఇంకా అప్పుడు కాకతీయుల కాలం నిర్మించిన మత్తడే ఇలాగే ఉంటుంది. అప్పుడు కాకతీయులు, ఓరుగల్లు కాకతీయులు దీన్ని మొత్తం తిరిగి ఇక్కడే చాలా కాలం పాటు పరిపాలించినప్పుడు ఇక్కడే లక్నవరం దగ్గరే ఉన్నారు. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద సరస్సు అని చెప్పుకోవచ్చు. పాకాల ఈ లక్నవరం ఒకటి. ఇది చాలా అందంగా చాలా చెట్ల మధ్య ఇక్కడికి పర్యాటకులు కూడా ఎక్కువ రావడానికి వీలుండదు. రారు కూడా, భయంకరంగా ఉంటుంది. అతి భయంకరమైన ప్లేస్లో లక్నవరం దగ్గర అంటే ఇది ఒకటి. ఇక్కడ అసలు పర్యాటకులకు రావడానికి ఛాన్సే లేదు. రావడానికి కూడా భయపడతారు. ఇదన్ని చెట్లు ఇవన్నీ చూసేసరికి అందరికీ భయం వేస్తుంది. ఇక్కడికి చాలా అసలు రారు కూడా అని చెప్పుకోవచ్చు. ఇంకా లక్నవరానికి అయితే ఇంకా 2-3 పెద్ద వర్షాలు పడితే దీంట్లో ఇది మొత్తం నిండుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది దారి, ఇదంతా చెట్ల మధ్యలో ఉంటుంది ఈ మత్తడి. ఇది వస్తారా ఒకసారి